హేమ గారి మీద సస్పెన్షన్ ఎత్తివేశారు. కానీ సస్పెన్షన్ అయితే ఎత్తివేశారు కానీ ఆమె నోటికి తాళం వేశారు. పాపం ఆమె మాట్లాడకుండా ఉండలేదు. మరి ఆమెకున్నటువంటి స్వేచ్ఛని ఎట్లా హరిస్తారండి? అది కరెక్ట్ కాదు కదా. అది 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటేనండి ఆవిడకి ఇలా నిషేధం విధిస్తున్నాము అన్నప్పుడు మీడియా ముందుకు వచ్చారు. ఈ కారణాల వల్ల ఆవిడని నిషేధిస్తున్నాము, మా నుంచి ఆవిడ కొంతకాలం పాటు సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పారు. ఆవిడ ఆ రోజు కూడా బాధ వ్యక్తం చేసిందండి. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటేనండి, జస్ట్ 2 రోజుల ముందే హేమ సోషల్ మీడియా వేదికగా ఒక ఇది చేసిందండి. అంటే తన విన్నవించుకుంది. ఏది అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను, వీళ్ళిద్దరిని కలిసి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆస్కారం నాకు కలిగించాలి, ఇది మీడియా ద్వారానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటూ తను జరిగినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరైతే టెస్ట్ చేశారో ప్రముఖ ల్యాబ్ వాళ్ళు, ఇందులో నీకు డ్రగ్స్ తీసుకుని ఆనవాళ్ళు లేవు అని వాళ్ళు చెప్పారు అని ఆవిడ అందులో ఎక్కడ అంటే మాకు కూడా ఈ రిపోర్ట్లు పంపించానంది తప్పితే మా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని చెప్పలేదండి. కానీ ఎప్పుడైతే ఇది అనవసరంగా కొంచెం అంటే మీడియాలో ఇదంతా జరిగి అనవసరమైనటువంటి మా మీద అభాండాలు పడే ఆస్కారం అనుకుని ఉండొచ్చు. లేదు అంటే నిజంగానే ఎస్ ఓకే మనం ఆ రిపోర్టును తీసుకుని దాని ఆధారంగా ఆవిడ మీద సస్పెన్షన్ ఎత్తివేస్తే బెటర్ అని చెప్పేసి మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అతను ఒక నిర్ణయం తీసుకున్నట్టుంది. దానికి అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దాంతో ఈరోజు వాళ్ళే అఫీషియల్గా ఇలా ఆవిడ మీద నిషేధం ఎత్తేసాము అని ఇందాడు మీరు అన్నట్టుగా. కాబట్టి ఈ విషయం మీద ఊరికే చర్చలు చేయడం కానీ మీడియాతో మాట్లాడడం కానీ చేయొద్దు అన్నారు. ఇప్పటిదాకా అయితే ఆవిడ లిప్ టైట్గానే ఉన్నారు. అయితే మాకి మాత్రం ధన్యవాదాలు చెప్పినట్టుగా తెలుస్తుంది.